హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. స్ట్రేంజర్ థింగ్స్ ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్, హారర్ అండ్ మిస్టరీ విత్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్న సిరీస్. ఈ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. మన ఇండియన్స్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది ఈ సిరీస్కి. ఈ సిరీస్ IMDb రేటింగ్ వచ్చేసి 8.6 విత్ 1.5 మిలియన్ మెంబర్స్ ఓటింగ్. ఈ నవంబర్ 26న స్ట్రేంజర్ థింగ్స్ 5th అండ్ ఫైనల్ సీజన్ రాబోతుంది. నవంబర్ 27న ఫస్ట్ 3 ఎపిసోడ్స్, నెక్స్ట్ డిసెంబర్ 26న 2 ఎపిసోడ్స్ అండ్ ఫినాలే ఎపిసోడ్ ఆన్ January 1st, 2026. టోటల్ 2 వాల్యూమ్స్గా రిలీజ్ చేస్తున్నారు. సీజన్ 5 ట్రైలర్ అయితే మామూలుగా లేదు. ఆల్రెడీ ఉన్న హైప్ని ఇంకా పెంచేసింది. సో ఈ సిరీస్ స్టార్ట్ అయింది 2016లో. చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి చాలామందికి సీజన్ 1 to 4లో ఏం జరిగిందో గుర్తుండకపోవచ్చు. అందుకే ఈ రీక్యాప్ వీడియో చేస్తున్నా. మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ప్లాట్ పాయింట్స్, స్టోరీ అన్నీ ఒక రీక్యాప్ లాగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సిరీస్ స్టార్ట్ అయ్యేది November 6th, 1983 హాకిన్స్, ఇండియానాలో. అక్కడే హాకిన్స్ ల్యాబ్లో ఒక డాక్టర్ ఎవరినో చూసి పరిగెడుతూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత అతన్ని ఏదో క్రియేచర్ లాక్కెళ్ళిపోతుంది. అదేంటో మనకు అప్పుడు చూపించరు. తర్వాత క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్. మైకేల్, లూకస్, విల్ అండ్ డెస్టిన్. వీళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. మైక్, షార్ట్ ఫామ్ మైకేల్, వాళ్ళ ఇంట్లో డంజన్స్ అండ్ డ్రాగన్స్ అనే గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. వెళ్ళేటప్పుడు విల్ ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తాడు. అలా సడన్గా ఒక క్రియేచర్ని చూసి పడిపోయి ఫాస్ట్గా అక్కడి నుంచి తన ఇంటికి పరిగెడతాడు. కానీ తన ఇంట్లో ఎవ్వరూ ఉండరు. లాస్ట్కి ఒక స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. గన్తో అటాక్ చేద్దామని ప్రిపేర్ అయి ఉంటాడు. వెనుక నుంచి ఆ క్రియేచర్ వచ్చి విల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇద్దరూ మాయమైపోతారు నెక్స్ట్ ఫ్రేమ్లో. నెక్స్ట్ డే మార్నింగ్ విల్ వాళ్ళ అమ్మ జాయ్స్ విల్ కోసం తన రూమ్కి వెళ్ళి చూసి మిస్ అయ్యాడని కన్ఫర్మ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ విల్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మైక్కి ఒక అక్క ఉంటుంది. తన పేరు నాన్సీ. తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తన పేరు స్టీవ్. అండ్ నాన్సీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ బార్బెరా, షార్ట్ నేమ్ బార్బ్. నెక్స్ట్ హాకిన్స్ ల్యాబ్లో మనకి అసలు ఆ క్రియేచర్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఒక షాట్లో చూపిస్తారు. నెక్స్ట్ షాట్లో ఒక అమ్మాయిని చూపిస్తారు. తను అదే ల్యాబ్ నుంచి పారిపోయి ఆకలితో అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో ఫ్రైస్ ఉంటే తింటుంది. ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి తనని పట్టుకొని అమ్మాయి అని తెలిసి తనకి ఫుడ్ పెట్టి పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు. అప్పుడు వేరే డిపార్ట్మెంట్ నుంచి ఒక ఉమెన్ వచ్చి అతన్ని చంపేసి ఆ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకుంటుంది. ఈలోపే ఆ అమ్మాయి పారిపోతుంది. అప్పుడే విల్ కోసమని మైక్, డెస్టిన్ అండ్ లూకస్ అడవిలో వెతుకుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఆ అమ్మాయి కనిపిస్తే తనని మైక్ ఇంటికి తీసుకొచ్చి ఒక టేబుల్ కింద షెల్టర్ ఇస్తాడు. తన నేమ్ అడిగితే తన హ్యాండ్ మీద ఉన్న 11 టాటూని చూపిస్తుంది. సో మైక్ నీ పేరు 11 అని చెప్తాడు. ఆ హాకిన్స్ ల్యాబ్ రిలేటెడ్ డాక్టర్స్ ఆ క్రియేచర్ని వెతుక్కుంటూ విల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ క్రియేచర్ రిలేటెడ్ పార్టికల్స్ చూస్తారు. ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్లో 11ని బలవంతంగా ఏదో ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకెళ్లడం, ఆ డాక్టర్ని తన పాప అని పిలవడం చూపిస్తారు. 11 విల్ ఫోటో చూపించి తన డార్క్ సైడ్లో డేంజర్లో ఉన్నాడని మైక్ వాళ్ళకి చెప్పిస్తుంది. నెక్స్ట్ విల్ వాళ్ళ అమ్మ జాయ్స్కి ఒక ఫోన్ వస్తుంది. అందులో జస్ట్ బ్రీతింగ్ సౌండ్ వస్తుంది. అది విల్దే అని గుర్తుపట్టి విల్ ఎక్కడ ఉన్నావు అని అడిగేలోపే ఆ ఫోన్ స్పార్క్స్ వచ్చి కాలిపోతుంది. తను వర్క్ చేసే షాప్లోనే ఇంకో టెలిఫోన్ కొని అది రింగ్ అయ్యేదాకా అక్కడే వెయిట్ చేస్తుంది. అది మళ్ళీ రింగ్ అవుతుంది. ఈసారి విల్ మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ ఉన్నావని అడిగేలోపే ఆ ఫోన్ కూడా కాలిపోతుంది. ఒక వియర్డ్ క్రియేచర్ సౌండ్ వచ్చి. సేమ్ డే స్టీవ్ వాళ్ళ ఇంట్లో పార్టీకి నాన్సీ అండ్ బాబ్ వెళ్తారు. అక్కడికి అనుకోకుండా జొనాథన్, విల్ వాళ్ళ అన్నయ్య ఫొటోస్ తీసుకుంటూ వస్తాడు. అక్కడ నాన్సీ వాళ్ళని చూసి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అలా బార్బరాని కూడా తీస్తాడు. అక్కడ బార్బ్ ఫింగర్కి దెబ్బ తగిలి బ్లడ్ స్విమ్మింగ్ పూల్లో పడుతుంది. వెంటనే క్రియేచర్ వచ్చి బార్బ్ని కూడా తీసుకెళ్ళిపోతుంది. తను వేరే డార్క్ ప్లేస్లో లేస్తుంది. అక్కడ క్రియేచర్ ఉంటుంది. తప్పించుకుందామని చూసిన క్రియేచర్ వదలదు. నెక్స్ట్ డే బార్బ్ స్కూల్కి రాలేదని నాన్సీకి తెలుస్తుంది. జాయ్స్ ఫోన్ బ్లాస్ట్ తర్వాత తన ఇంట్లో ఉన్న లైట్స్ ద్వారా విల్ కమ్యూనికేట్ చేస్తున్నాడని తెలుసుకుంటుంది. ఇంట్లో మొత్తం లైట్స్ పెట్టి తను ఎక్కడున్నాడో అడిగితే విల్ అక్కడే ఉన్నానని చెప్తాడు. హీఈస్ ఇన్ డేంజర్ అని ఆల్ఫాబెట్స్లో చూపిస్తాడు లైట్స్తో. హాపర్ అనే పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి ఒక డెడ్ బాడీ దొరికిందని కాల్ వస్తుంది. అప్పుడే 11 విల్ ఇంట్లోనే ఉన్నాడని మైక్ వాళ్ళని అక్కడికి తీసుకెళ్తుంది. బట్ అక్కడ విల్ ఉండడు. తర్వాత బాడీ విల్దే అని కన్ఫర్మ్ చేసుకొని 11 పైన కోపంగా ఉంటాడు. నువ్వు మాకు ఏం హెల్ప్ చేయలేదని.
ఆ బాడీ విల్ది అని హాపర్ జాయ్స్కి చెప్తే తను లేదు, విల్ ఇక్కడే ఉన్నాడు, నాతో కమ్యూనికేట్ అవుతున్నాడు అని అంటుంది. ఆ రోజు నైట్ రేడియోలో ఒక ఛానల్ని తన పవర్స్తో చేంజ్ చేసి 11 విల్ని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అది మైక్ లూకస్ వాళ్ళకి వినిపిస్తాడు. బట్ వాళ్ళు నమ్మరు. విల్ మదర్ ఆ డెడ్ బాడీని చూసి తను విల్ కాదని కన్ఫర్మ్ చేస్తుంది. ఈలోపు నాన్సీ బార్బ్ కోసం వెతుక్కుంటూ ఒక చోట క్రియేచర్ని చూస్తుంది. ఆ విషయం జొనాథన్కి చెప్తుంది. ఆ డెడ్ బాడీ విల్ది కాదని, ఆ డాక్టర్స్ టీం ఒక ఫేక్ డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టారని హాపర్కి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. విల్తో కమ్యూనికేట్ అవ్వడానికి 11ని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్తారు. అక్కడ ల్యాబ్లో ఉన్న పెద్ద రేడియోతో విల్ని కమ్యూనికేట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం జాయ్స్ కూడా విల్తో కమ్యూనికేట్ చేస్తుంది. అప్పుడు విల్ ఇక్కడ సేమ్ హోమ్ లాగే ఉంది, బట్ బాగా డార్క్గా ఉందని చెప్తాడు. జొనాథన్ ఆ రోజు బార్బ్ని తీసిన ఫొటోస్లో క్రియేచర్ ఉందని జొనాథన్ అండ్ నాన్సీ తెలుసుకుంటారు. హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు ఫేక్ డెడ్ బాడీని ఎందుకు పెట్టారు అని హాపర్ తెలుసుకోవడానికి హాకిన్స్ ల్యాబ్కి వెళ్తాడు. అక్కడ ఉన్న క్రియేచర్ పోర్టల్ లోపలికి వెళ్తాడు. బట్ డాక్టర్స్ టీం వచ్చి అతన్ని కొట్టి స్పృహ తప్పేలా చేస్తారు. మార్నింగ్ లేచి చూస్తే తన ఇంట్లోనే ఉంటాడు. అదే టైంలో విల్కి ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. ఆ పోర్టల్ ఆర్ గేట్ గురించి మైక్ వాళ్ళ సైన్స్ టీచర్ని అడుగుతారు. ఆ టీచర్ పోర్టల్ అనేది ఇంకో ప్యారలల్ డైమెన్షన్ మన వరల్డ్కి అప్సైడ్ డౌన్ లాగా అని చెప్తాడు. అప్పుడు మ్యాగ్నెటిక్ కాంపాస్తో వాళ్ళు ఆ గేట్ని వెతుక్కుంటూ వెళ్తారు. మనకి ఫ్లాష్ బ్యాక్లో 11ని మళ్ళీ ఏదో ఎక్స్పెరిమెంట్కి ప్రిపేర్ చేస్తారు డాక్టర్ మార్టిన్. ఆ ఎక్స్పెరిమెంట్లో వాటర్లో ఎల్ని ఉంచి ఒక పర్సన్ వేరే కంట్రీలో ఉండే అతను ఏం మాట్లాడుతున్నాడని తెలుసుకుంటారు. అది సక్సెస్ అవుతుంది. బట్ ఆ ప్రాసెస్లో 11 ఆ క్రియేచర్ని టచ్ చేయడం వల్ల మన డైమెన్షన్కి, ఆ డార్క్ వరల్డ్కి, విల్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఒక గేట్ ఓపెన్ అవుతుంది, పోర్టల్ లాగా. అప్పుడే క్రియేచర్ అందులోంచి మన ఊళ్ళోకి వచ్చి మన హ్యూమన్స్ని తీసుకెళ్తుంది తన ఊళ్ళోకి. ఇది పోర్టల్ అండ్ క్రియేచర్ బ్యాక్ స్టోరీ. అదే ల్యాబ్లో టెర్రీ ఐవ్స్ అనే అమ్మాయిని కూడా ఇలాగే ఎక్స్పెరిమెంట్స్ చేసి తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన పాపని బలవంతంగా తీసుకొని తనని వెళ్ళగొడతారు. ఆ పాప పేరు జేన్, తనే 11 ల్యాబ్లోనే పుడుతుంది. అక్కడే డాక్టర్ మార్టిన్ తనని పెంచుకుంటూ తన బ్రెయిన్లో ఉన్న సూపర్ పవర్స్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అలా క్రియేచర్ వరల్డ్తో కాంటాక్ట్ అయ్యాక భయపడి 11 అక్కడి నుంచి పారిపోతుంది. ఇది 11 బ్యాక్ స్టోరీ. అలా జొనాథన్ అండ్ నాన్సీ వెపన్స్ రెడీ చేసుకొని ఆ పోర్టల్ అండ్ క్రియేచర్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. హాపర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో డాక్టర్స్ టీమ్కి 11 మైక్ వాళ్ళ ఇంట్లోనే ఉందని తెలుసుకొని అక్కడికి వస్తారు. మైక్ వాళ్ళు 11ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయి రేడియో ద్వారా హాపర్ అండ్ జాయ్స్తో కమ్యూనికేట్ అయ్యి అందరూ కలిసి హాకిన్స్ స్కూల్కి వెళ్తారు. వాటర్ ఎక్స్పెరిమెంట్ చేసి విల్ని 11 ద్వారా కనిపెట్టడానికి. అప్పుడే 11 తన పవర్స్ని యూజ్ చేసి బార్బ్ చనిపోయిందని, విల్ అదే డార్క్ వరల్డ్లో ఇంకా ఉన్నాడని, ఆ క్రియేచర్ నుండి హైడ్ అయ్యాడని చెప్తుంది. వెంటనే హాపర్ హాకిన్స్ ల్యాబ్ పోర్టల్ దగ్గరికి వెళ్తాడు. జొనాథన్ అండ్ నాన్సీ విల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. హాపర్ వాళ్ళు పోర్టల్ లోపలికి ఎలాగో అలా వెళ్ళి విల్ని సేవ్ చేస్తారు. ఇక్కడ 11ని తీసుకెళ్లడానికి డాక్టర్ మార్టిన్ అండ్ టీం వస్తే వాళ్ళని చంపి క్రియేచర్ని కూడా నాశనం చేస్తుంది 11. ఆ క్రియేచర్తో పాటు 11 కూడా డిసప్పియర్ అయిపోతుంది. తర్వాత విల్ బయటికి వచ్చాక కూడా తన బాడీలో ఆ క్రియేచర్ పార్ట్ ఉండిపోతుంది. ఎట్ ద సేమ్ టైం హాపర్ దగ్గరే 11 ఉంటాడని మనకి ఇండైరెక్ట్గా చూపిస్తారు. అక్కడితో ఫస్ట్ సీజన్ ఎండ్ అవుతుంది. సెకండ్ సీజన్ రీక్యాప్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ సీజన్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్కి, డీటెయిలింగ్కి టైం పడుతుంది కాబట్టి డ్యూరేషన్ ఎక్కువైంది. నెక్స్ట్ సీజన్ రీక్యాప్ వీడియోస్ నుంచి డ్యూరేషన్ తక్కువ చేస్తాను. ఆ వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.